న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బీ న్యూస్. నేను మీ శ్రీలత. కాకినాడ జిల్లా తాళరేవు మండల శివారు శ్రీ రంగనాయకపురం గ్రామంలో శ్రీ వివేకానంద హై స్కూల్ 2వ బ్రాంచ్ను సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ కందెల్ల గంగబాబు, కరస్పాండెంట్ ఎంబి శంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరరావు, నడింపల్లి వినోద్, కుడుపూడి శివనారాయణ, వేగిసిన భాస్కరరాజు, మందాల సత్యబాబు, మండల ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండల శివారు శ్రీ రంగనాయకపురం గ్రామంలో శ్రీ వివేకానంద హై స్కూల్ 2వ బ్రాంచ్ను సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ కందెల్ల గంగబాబు, కరస్పాండెంట్ ఎంబి శంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరరావు, నడింపల్లి వినోద్, కుడుపూడి శివనారాయణ, వేగిసిన భాస్కరరాజు, మందాల సత్యబాబు, మండల ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎంపీ రాజు గారు అబ్బాయి రాజు గారు, మేడం గారు ఈ రోజు వివేకానంద స్కూల్కి వాళ్ళు 2వ స్కూల్ స్థాపించడం కోసం, 2వ స్కూల్ బోధన కోసం ఇక్కడ తీసుకున్నారు. ఈనాటి ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా వచ్చేసిన భాస్కర్ రాజు గారు, పిల్లంక, గోపులంక ఆయన, మన తాళరావుకి చెందిన వినోద్ గారు, తర్వాత ఇతర స్కూల్స్ నుంచి ఇచ్చేసిన ఉపాధ్యాయులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం సార్. మారుమూల ప్రాంతం అయిన ఈ ప్రాంతంలో ఇక్కడ మీరు ఎంతో ధైర్యంగా, చాలా మంది ఆ ధైర్యం ఉండదు, ఎంత ఖర్చైనా సరే భరించే స్థితిలో నాణ్యమైన విద్య అందించడం కోసం, విద్యని ప్రోత్సహించడం కోసం ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా ఈ వివేకానంద స్కూల్ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మా తాళరావు మండలంలో ఇంతటి చొరవతో తీసుకున్న వివేకానంద స్కూల్ కరస్పాండెంట్ కి, వాళ్ళ విద్యార్థులకి, అక్కడ తొలగిలో ఉన్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీ ఉంది. మా ఊరికి మలవరం సంబంధించి ఓఎన్జీసీ రిఫైనరీ డబ్బు చూసుకుంటారు. మా స్కూల్కి ఎంత ఇస్తావు, ఎంత ఇచ్చి తీసుకుంటావు అని అడుగుతారు. ఉదాత్తమైన మనసుతో, ఉదారమైన భావంతో, మంచి మనసుతో ఈరోజు మన ఎంపీ రాజు గారు అబ్బాయి, ఆయన మేడం గారు ఎంతో మంచి హృదయంతో ఈరోజు వీళ్ళకి ఇచ్చారంటే ఈ ఏరియా అభివృద్ధి చెందాలని మనకి ఇక్కడ ఈ స్కూల్ వీళ్ళకి ఇవ్వడం జరిగింది. మంచి పేరు వస్తుందని నేను ఆశిస్తున్నాను. కారణం ఏంటంటే మన బాబ్జీ గారు ఉన్నారు, వాకాళ్ళలో పెట్టారు. ఎంత దూరం చెప్పండి, ఇక్కడికి చాలా దూరం. బస్సు మీద పిల్లలు ఆ కునుబాట్లు పడుతూ అక్కడికి వాకాడ వరకు వెళుతూ ఉంటారు ఆ విద్యను అభ్యసించడం కోసం. ఇక్కడ మనకి సుమారు 10 కిలోమీటర్ల దూరంలోనే స్కూలు స్థాపించి ఉన్నది నిజంగా మన అదృష్టంగా భావిస్తూ మంచి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపు రాష్ట్ర ప్రగతికి మార్గం అవుతుందని ముమ్మిడివరం నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు. ముమ్మిడివరం మండలంలో పలు గ్రామాల్లో బుచ్చిబాబు సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి అభివృద్ధి, సంక్షేమ నినాదంతో పాలన సాగించే చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం తీసుకురావడానికి ప్రజలంతా సహకరించాలని కోరారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్ 4000 ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుందన్నారు. పలు గ్రామాల్లో మహిళలు తమ ప్రాంత సమస్యలను బుచ్చిబాబు దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి హామీ ఇస్తూ ప్రచారం సాగించారు. పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున వైకాపా కార్యకర్తలు పార్టీని వీడి బుచ్చిబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపు రాష్ట్ర ప్రగతికి మార్గం అవుతుందని ముమ్మిడివరం నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు. ముమ్మిడివరం మండలంలో పలు గ్రామాల్లో బుచ్చిబాబు సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి అభివృద్ధి, సంక్షేమ నినాదంతో పాలన సాగించే చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం తీసుకురావడానికి ప్రజలంతా సహకరించాలని కోరారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్ 4000 ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుందన్నారు. పలు గ్రామాల్లో మహిళలు తమ ప్రాంత సమస్యలను బుచ్చిబాబు దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి హామీ ఇస్తూ ప్రచారం సాగించారు. పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున వైకాపా కార్యకర్తలు పార్టీని వీడి బుచ్చిబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.
మంజిగారు నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తున్నారు. అందరూ తప్పకుండా పెద్ద మనసుతో 2 సైకిల్ ఇవ్వండి అమ్మా. 2 కూడా సైకిల్ వేయాలి. టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి తిరుగుతుంది. సైకిల్ వేయాలి. అంబేద్కర్ జోహార్, అంబేద్కర్ జోహార్. పవన్ కళ్యాణ్ ను 1,00,000 ఓట్లు తగ్గకుండా గెలిపించడానికి పిఠాపురం నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ తెలియజేశారు. పిఠాపురం మండలం మంగితుర్తి గ్రామంలో డాక్టర్ పిల్లా శ్రీధర్, జబర్దస్త్ ప్రేమ్ దొరబాబు, రేజింగ్ రాజు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కొనిదెల పవన్ కళ్యాణ్ ను, కాకినాడ జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రజల్ని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. కొనిదెల పవన్ కళ్యాణ్ ను 1,00,000 ఓట్లు తగ్గకుండా గెలిపించడానికి పిఠాపురం నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ తెలియజేశారు. పిఠాపురం మండలం మంగితుర్తి గ్రామంలో డాక్టర్ పిల్లా శ్రీధర్, జబర్దస్త్ ప్రేమ్ దొరబాబు, రేజింగ్ రాజు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కొనిదెల పవన్ కళ్యాణ్ ను, కాకినాడ జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రజల్ని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. చాలా సంతోషకరం. వారిని అడిగినప్పుడు చెప్పారు, మేము పవన్ కళ్యాణ్ గారిని చాలా వ్యక్తిగతంగా చూసామండి. ఆయన చాలా మంచి వ్యక్తి. ఎవరికి అవసరమైనా సరే సొంత ఇంట్లో తమ్ముడికో అన్నయ్యకో కష్టం వచ్చినట్టు ముందుకు వచ్చేసి పనిచేసే వ్యక్తి అండి. అందుకోసమే మేము చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గెలిపించడంలో మా వంతు భాగస్వామ్యంగా మేము క్యాంపెయినింగ్ చేస్తామని చెప్పేసి వారు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. మేము కూడా పవన్ కళ్యాణ్ గారిని స్వయంగా చూసాము. అటువంటి వ్యక్తి మన నియోజకవర్గంలో పోటీ చేయడం మన అదృష్టం కింద మనం భావించాలి. ఎందుకంటే రాష్ట్రం అంతా పవన్ రావాలి, పాలన మారాలని విధానం జరుగుతున్నప్పుడు మన పిఠాపురంలోనే మనం మొదటిసారిగా పవన్ రావాలి, పిఠాపురం మారాలని మనం పిలుపునివ్వడం, దాన్ని మన్నించి మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయడానికి ఒప్పుకోవడం చాలా సంతోషం. కాబట్టి ఆయన అడిగింది ఏం లేదండి, మనని మంచి మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించమన్నాడు. మనం 1,00,000 ఓట్ల పైన మెజార్టీతో గెలిపించాలని అసెంబ్లీలో కూర్చోబెట్టుకుందామండి. కాకినాడ జిల్లా కాకినాడ నగరం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ జె నివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం వృద్ధులకు అందిస్తున్న పెన్షన్ పంపిణీ విధి విధానాలు తెలియజేశారు. కాకినాడ జిల్లా కాకినాడ నగరం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ జె నివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం వృద్ధులకు అందిస్తున్న పెన్షన్ పంపిణీ విధి విధానాలు తెలియజేశారు. ఓకే, రైట్. అందరికి నమస్కారం. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్యంగా మనం 1వ తారీఖు నుంచి ఇవ్వబోతున్నటువంటి పెన్షన్స్ గురించి రాష్ట్ర ప్రభుత్వం నిన్న కొన్ని మార్గదర్శక సూచనలు మాకు ఇవ్వడం జరిగింది. పెన్షన్స్ ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అండ్ ఎవరెవరికి ఏ ఒక రూపంలో వస్తుందని చెప్పి చాలా క్లియర్గా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని అందరికీ ప్రజలందరికీ తెలియచేయాలని చెప్పే ఉద్దేశంతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఈసారి మనం పెన్షన్స్ ఇచ్చే క్రమంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ పరంగా 2 మెథడాలజీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా
మనకి పర్మిషన్ ఇచ్చారు. ఒకటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, రెండవది డోర్ టు డోర్ బెనిఫిషరీ. రాష్ట్ర ప్రభుత్వం గత నెల మనం ఇచ్చినటువంటి పెన్షన్ ఏవైతే మనం డోర్ టు డోర్ రూపంలోనూ కొంతమందికి అండ్ అలాగా సెక్రటరీలు ఇచ్చాము, దాని నుంచి ఇప్పుడు ఈసారి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి 2 విధాలు డీబీటీ ప్లస్ డోర్ టు డోర్ 2 కలిపి చేసే విధంగా ఆదేశాలు ఇచ్చారు. దాని మేరకు దాదాపుగా ఒక జిల్లాల్లో ఉన్నటువంటి 2,80,662 పెన్షన్స్లో డీబీటీ ద్వారా 2,13,195 పెన్షన్స్ నేరుగా వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతూ ఉంటుంది. అదే రకంగా ఇంకా డోర్ టు డోర్ ఎవరికైతే మనం ఇవ్వాలో దానికి ఉన్నటువంటి కేటగిరీస్ చాలా స్పష్టంగా ప్రభుత్వం డిసైడ్ చేసి వాళ్ళందరికీ 67,467 మంది ఉన్నారు. ఆ కేటగిరీస్లో వాళ్ళందరికీ నేరుగా డోర్ టు డోర్ వాళ్ళ ఇంటికి ఇచ్చే విధంగా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఈ డోర్ టు డోర్ ఎవరెవరికి ఇస్తున్నారంటే, ఒకటి ఎవరైతే మనం స్పెషలీ ఏబిల్డ్ ఉన్నారో వాళ్ళకి ఒక కేటగిరీ, వార్ విడోస్ ఎవరైతే మనం పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి, అదే రకంగా బెడ్ రిడన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అలాగా హెల్త్ పెన్షన్స్ తీసుకున్న పీడబ్ల్యూడి ఎలక్టర్స్ ఉన్నారో వాళ్ళకి మనం ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి హోమ్ ఓటింగ్ వాళ్ళు ఎంతమంది తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి, సో వాళ్ళందరూ కూడా ఆప్షన్ ఇచ్చి దాని తర్వాత ఒక 621 మంది హోమ్ ఓటింగ్ ఈసారి మొట్టమొదటిసారిగా చేయబోతున్నారు. బికాజ్ దిస్ ఫస్ట్ టైం దే గోయింగ్ టు డూ ఇట్ అనమాట, హోమ్ ఓటింగ్. సో వాళ్ళకి కావాల్సిన టీమ్స్ కూడా మనం వేయడం జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ హోమ్ ఓటింగ్ ప్రక్రియని వాళ్ళు పూర్తి చేస్తారు. నౌ దిస్ ఇస్ ది రిగార్డింగ్ ద ఎలక్షన్ అండ్ ది ఎలక్టర్స్ అండ్ ది హోమ్ ఓటింగ్ అనమాట. వెన్ కమింగ్ టు ది ఎన్ఫోర్స్మెంట్ పార్ట్, ఇప్పుడు మనం చేసినటువంటి ఎన్ఫోర్స్మెంట్ విధానంలో ఎంసీసీ కేసెస్ మనం ఇప్పుడు దాకా వీ హ్యావ్, ముందు సి విజిల్ చెప్పేస్తాను, దెన్ వీ విల్ కమ్ టు ఎంసీసీ. సి విజిల్ కేసెస్ మనకి ఇప్పుడు దాకా 297 కేసెస్ మనకు వస్తే, దాంట్లో అంటే మనం యాక్షన్ తీసుకోవాల్సిన కేసెస్ 131 ఉంటే దాంట్లో 123 we have disposed with 94% accuracy అనమాట. అండ్ బియాండ్ 8 minutes 8 కేసెస్ మనకి చేయడం జరిగింది. సో దిస్ ఇస్ రిగార్డింగ్ ద సి విజిల్ అనమాట. రిగార్డింగ్ ది ఎన్ఫోర్స్మెంట్, జిల్లాలో ఇప్పటి వరకు మన ఫ్లయింగ్ స్క్వాడ్స్ ద్వారా మిగతా ఉన్నటువంటి అదర్ ఎస్ఎస్టీ, అదర్ పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ వీళ్ళ ద్వారా మనం జిల్లాలో చేసిన నిఘా వల్ల క్యాష్ 2,01,00,000 రూపాయలు మనం పట్టుకోవడం జరిగింది. అదే రకంగా వాల్యుబుల్ ఐటమ్స్ 14,15,00,000 అండ్ అదర్ ఫ్రీబీస్, లిక్కర్ ఇవన్నీ కూడా కలుపుకుంటూ 19,66,00,000 రూపాయలు మనం ఇప్పుడు దాకా జిల్లాలో స్వాధీనం చేసుకోవడం జరిగింది, ఇన్ టర్మ్స్ ఆఫ్ బోత్ క్యాష్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ముమ్మడివరం నగర పంచాయతీ పరిధి అగ్రహారం గ్రామానికి చెందిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తోడల్లుడు రెడ్డి సుబ్రహ్మణ్యం సోమవారం తన అనుచరులతో కలిసి వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి టీడీపీ కోనసీమ జిల్లా అధ్యక్షులు రెడ్డి అనంతకుమారి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు రెడ్డి సుబ్రహ్మణ్యం పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముమ్మడివరం టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు పాల్గొన్నారు.
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ముమ్మడివరం నగర పంచాయతీ పరిధి అగ్రహారం గ్రామానికి చెందిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తోడల్లుడు రెడ్డి సుబ్రహ్మణ్యం సోమవారం తన అనుచరులతో కలిసి వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి టీడీపీ కోనసీమ జిల్లా అధ్యక్షులు రెడ్డి అనంతకుమారి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు రెడ్డి సుబ్రహ్మణ్యం పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముమ్మడివరం టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు పాల్గొన్నారు. సంక్షేమమే మా ప్రభుత్వం అంటారు, మేమంటాం సంక్షేమానికి చిరునామే తెలుగుదేశం. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా మా ధ్యేయం. ఏ ప్రభుత్వమైనా ఈ రెండు కలల ముందుకు తీసుకువెళ్ళాలి, అదే మా లక్ష్యం అని మేమంటాం. మరి జగన్మోహన్ రెడ్డి అంటాడు సంక్షేమం గురించి సిగ్గు లేకుండా. ఈనాడు పెన్షన్ గురించి చెప్పండి, ఒకటే నేను చెబుతున్నాను. పెన్షన్ మీరేం చెబుతున్నారు? పెన్షన్ గురించి గొప్పగా చెప్తారు, ఏదో మేము ఉద్ధరించామని. అసలు పెన్షన్ చరిత్ర తెలుసుకుంటే కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టారు పెన్షన్ 35 రూపాయలు. దాన్ని 75 రూపాయలకు తీసుకెళ్లారు నారా చంద్రబాబు నాయుడు గారు. దాన్ని 125కి పెంచి 200ని సాగదీశాడు ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు. ఆ 200 అమలు చేసేది ఏమిటంటే, ఈ రాష్ట్రంలో ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏ నియోజకవర్గంలో అయినా ప్రచారం చాలా ముమ్మరంగా సాగుతుంది. రోజు రోజుకి ఉధృతమవుతుంది. ఎప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఆ డేట్కి ఓట్లు వేసి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పారద్రోలి ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చుకోవాలని ఉరకలేస్తున్నారు. అందులో భాగంగానే ఈనాడు అగ్రహారంలో వైసీపీ పార్టీకి రాజీనామా చేసి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నందుకు వారిని స్వాగతిస్తున్నారు. కొండ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కుండలేశ్వరం వద్ద గోదావరిలో స్నానానికి దిగి ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. కాకినాడ రామారావుపేటకు చెందిన వృత్తాల కృష్ణ జానకి దంపతులు కుండలేశ్వరం దైవ దర్శనానికి వచ్చారు. భార్య జానకి గోదావరిలో స్నానం చేసిన తర్వాత భర్త కృష్ణ గోదావరిలోకి దిగి గల్లంతయ్యాడు. దీంతో భార్య కేకలు వేసి బోర్న వెలిపించింది. కాట్రేనికోన పోలీసులు, రెవెన్యూ సిబ్బంది స్థానికంగా ఉండే గజ ఈతగాలతో గోదావరిలో మరపడవల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. కాకినాడలో ఆటోమొబైల్ షాప్ నిర్వహించే వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారని, వారిద్దరూ అమెరికా, కెనడాలలో ఉంటున్నారని తెలియవచ్చింది. కొండ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కుండలేశ్వరం వద్ద గోదావరిలో స్నానానికి దిగి ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. కాకినాడ రామారావుపేటకు చెందిన వృత్తాల కృష్ణ జానకి దంపతులు కుండలేశ్వరం దైవ దర్శనానికి వచ్చారు. భార్య జానకి గోదావరిలో స్నానం చేసిన తర్వాత భర్త కృష్ణ గోదావరిలోకి దిగి గల్లంతయ్యాడు. దీంతో భార్య కేకలు వేసి బోర్న వెలిపించింది. కాట్రేనికోన పోలీసులు, రెవెన్యూ సిబ్బంది స్థానికంగా ఉండే గజ ఈతగాలతో గోదావరిలో మరపడవల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. కాకినాడలో ఆటోమొబైల్ షాప్ నిర్వహించే వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారని, వారిద్దరూ అమెరికా, కెనడాలలో ఉంటున్నారని తెలియవచ్చింది. ఎంతకొచ్చారు?
పెద్ద అంత వయసులో ఆయన వయసులో పెద్ద అయినా ఎందుకు తెలుసుకోండి కదా. కూర్చుంటారు, వస్తారు కదా బట్టలు తీసి కూర్చుంటారు, కళ్ళు చోటు సెల్లు అన్ని నాకు ఇచ్చేసి వెళ్ళారు. ఒక్క నిమిషం ఇంకా రావట్లేదు ఏంటని చెప్పి వెళ్ళి బాత్రూమ్కి ఎవరిని వెళ్ళారేమో అని బాత్రూమ్కి వెళ్ళాను. అక్కడ దాకా వెళ్ళాను ఎత్తుకోవడానికి, కేకేసుకుంటూని మాట్లాడట్లేదు. అక్కడ ఎవరో ఏదో చేస్తుంటే ఏమంటే ఇలా ఎవరన్నా వచ్చారా అంటే ఎవరో రాలేదమ్మా అన్నారు. ఒక్క నిమిషంలో ఒక్క నిమిషంలో తగిలిందా? తగిలింది గుడిగారు కదా, అలాగే అందలేదు. వచ్చేస్తున్న వాళ్ళు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం నూతన ఓటర్లతో జగ్గంపేట నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ స్థానిక పరిణియ ఫంక్షన్ హాల్లో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఐడీటీపీ అధికార ప్రతినిధి ఉండవల్లి అనూష పాల్గొన్నారు. రాష్ట్రం అధోగతి పాలు అయ్యిందని, ఇటువంటి పరిస్థితుల్లో అనుభవం ఉన్న చంద్రబాబు ప్రజామన్ననలతో ముందుకు వెళ్లే పవన్ కళ్యాణ్ను గెలిపించుకోవాలని జగ్గంపేట నుండి పోటీ చేస్తున్న జ్యోతుల నెహ్రూ గత 40 సంవత్సరాలుగా ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి అని, సాగునీరు, త్రాగునీరు, విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ఆయన పనితీరు ఉంటుందని, రాష్ట్రంలోనే ఒక గొప్ప పేరున్న నాయకుడు జ్యోతుల నెహ్రూని గెలిపించుకుందామని ఎంపీ అభ్యర్థిగా తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ని గెలిపించాలని కోరారు. ఈ నియోజకవర్గాన్ని సాగునీరు, త్రాగునీరు, విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా శాశ్వత పనులు చేసే మీ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతానని, మీకు ఏం కావాలో చెప్పండి అంటూ జ్యోతుల నెహ్రూ కొత్త ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, జీను, మణిబాబు, పాండ్రంగి రాంబాబు, దేవరపల్లి మూర్తి తదితరులు పాల్గొన్నారు. తనకున్న హిస్టరీ మొత్తం చూస్తారు. కేసు ఉందా, ఏంటి, పోలీస్ స్టేషన్లో
తాళరేవు మండలం పి మల్లవరం వై జంక్షన్ వద్ద గల చెక్ పోస్ట్లో ఎటువంటి పత్రాలు లేకుండా ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న 15 లక్షల నగదును స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మొబైల్ టీం అధికారులు పట్టుకున్నారు. ఈ నగదును ఫ్లయింగ్ స్క్వాడ్ టీంకు అందజేసినట్లు ఎస్ఈబి మొబైల్ టీం ఎస్ఐ రామశేషయ్య తెలిపారు. జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం వై జంక్షన్ వద్ద గల చెక్ పోస్ట్లో ఎటువంటి పత్రాలు లేకుండా ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న 15 లక్షల నగదును స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మొబైల్ టీం అధికారులు పట్టుకున్నారు. ఈ నగదును ఫ్లయింగ్ స్క్వాడ్ టీంకు అందజేసినట్లు ఎస్ఈబి మొబైల్ టీం ఎస్ఐ రామశేషయ్య తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. వి న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.